సన్ రైజర్స్ను ఓడించిన ఉత్సాహంలో లక్నో సూపర్ జైంట్స్, గుజరాత్ను ఓడించిన ఉత్సాహంలో పంజాబ్ కింగ్స్. మరి ఈ రెండు జట్ల మధ్య పోరాటం జరిగితే గెలుపు ఎవరిది? అచ్చం అలాంటి టఫెస్ట్ మ్యాచే కనిపించింది లక్నో పంజాబ్ జట్ల మధ్య ఈరోజు జరిగిన మ్యాచ్లో. కానీ మ్యాచ్ అంతా పూర్తయ్యేటప్పటికి మొత్తం పంజాబ్ డామినెన్స్ చూపించి 8 వికెట్ల తేడాతో లక్నోకు షాక్ ఇచ్చిన ఈ మ్యాచ్లో టాప్ 5 మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, పూరన్ అండ్ బడోనీ షో. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ తమ నిర్ణయం సరైనదే అనిపించేలా బౌలింగ్ అటాక్తో దుమ్ము రేపింది. మొదటి ఓవర్ 4వ బంతికే మిచెల్ మార్ష్ను అవుట్ చేసిన హర్షదీప్ పంజాబ్కి కావాల్సిన ఆరంభం ఇస్తే మొదట మార్క్రమ్తో తర్వాత బడోనీతో కలిసి లక్నోను ఆదుకున్నాడు నికోలస్ పూరన్. 30 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 44 పరుగులు చేశాడు పూరన్. మరోవైపు బడోనీ 33 బాల్స్లో 1 ఫోరు 3 సిక్సర్లతో 41 పరుగులు చేయడంతో వికెట్ల పతనం నుంచి కాస్త కోలుకుంది లక్నో. నెంబర్ 2, చేతులెత్తేసిన పంత్. ఈ సీజన్లో 27 కోట్ల రూపాయలకు అమ్ముడై అందరినీ షాక్కి గురిచేసిన రిషబ్ పంత్ లక్నోకు కెప్టెన్గా వెళ్ళిన తర్వాత బ్యాటర్గా మాత్రం విఫలం అవుతున్నాడు. వరుసగా 3వ మ్యాచ్లో సింగిల్ డిజిట్ స్కోర్కే అవుట్ అయి తన పూర్ ఫామ్ను కంటిన్యూ చేస్తున్నాడు రిషబ్ పంత్. పంజాబ్తో మ్యాచ్లో 2 పరుగులే చేసి మ్యాక్స్వెల్ బౌలింగ్లో వికెట్ సమర్పించేసుకోవడం నిజంగా లక్నోను భారీ దెబ్బతీసింది. నెంబర్ 3, అదరగొట్టిన హర్షదీప్. ఈ మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న హర్షదీప్ బౌలింగ్ మాత్రం బాగుంది. స్టార్టింగ్లోనే మిచ్ మార్ష్ను, తర్వాత 41 పరుగులతో నిలదొక్కుంటున్న ఆయుష్ బడోనీని, చివర్లో హిట్టింగ్తో విరుచుకుపడుతున్న అబ్దుల్ సమద్ వికెట్లను హర్షదీపే తీసుకున్నాడు. మొత్తంగా 4 ఓవర్లో 43 పరుగులు ఇచ్చినా కూడా కీలకమైన 3 వికెట్లు హర్షదీపే తీశాడు. లక్నో బ్యాటర్ అబ్దుల్ సమద్ చివర్లో 12 బాల్స్లోనే 2 ఫోర్లు 2 సిక్సర్లతో ఇచ్చిన ఫినిషింగ్ టచ్ కారణంగా పంజాబ్ లక్నోకు కనీసం 172 పరుగుల లక్ష్యమైనా పెట్టగలిగింది. నెంబర్ 4, ఫైరీ ప్రభసిమ్రన్ సింగ్. 172 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన పంజాబ్ స్టార్టింగ్లోనే ప్రియాంష్ ఆర్య వికెట్ను కోల్పోయిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో కలిసి దుమ్ము రేపాడు మరో ఓపెనర్ ప్రభసిమ్రన్ సింగ్. 34 బాల్స్లోనే 9 ఫోర్లు 3 సిక్సర్లతో 69 పరుగులు పిండుకున్నాడు. దిగ్వేష్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు కానీ లేదంటే సెంచరీ చేసేంత దూకును చూపించాడు ప్రభసిమ్రన్ సింగ్. నెంబర్ 5, అయ్యర్ అజరోహో వదీరా సాహో. దూకుడుగా ఆడిన ప్రభసిమ్రన్ అవుట్ అయిపోయినా ఆ లోటు తీర్చేలా అయ్యర్తో కలిసి నేహల్ వదీరా దుమ్ము రేపాడు. వీలైనంత త్వరగా టార్గెట్ను ఫినిష్ చేయాలని ఇద్దరూ కలిసి ఆడిన ఆటతో 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది పంజాబ్. అయ్యర్ 30 బాల్స్లో 3 ఫోర్లు 4 భారీ సిక్సర్లతో సూపర్ హాఫ్ సెంచరీ సాధించి 52 పరుగులు చేస్తే నేహల్ వదీరా మాత్రం 25 బాల్స్లోనే 3 ఫోర్లు 4 సిక్సర్లతో 43 పరుగులు చేసి పంజాబ్కు 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. ఈ విజయంతో పంజాబ్ ఆడిన 2 మ్యాచ్ల్లోనూ గెలిస్తే లక్నో 3 ఆడి 2 ఓడిపోయింది.